రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ని కించపరిచినట్లే అనేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీం వ్యాఖ్యల్ని బట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే బీఆర్ఎస్ లాయర్ వాదన ఏంటంటే దానం నాగేంద్ర పైన ఫిర్యాదు చేసినా ఆయనకు నోటీసులు ఇవ్వలేదు అనేసి చెప్తున్నారు. అలాగే ఎంపీగా పోటీ చేసిన ఆయన పైన స్పీకర్ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు అంటున్నారు. ఇప్పుడు ఇదంతా కూడా పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో కొనసాగుతున్నటువంటి చర్చలు. దీనిపైన ఇప్పుడు 10వ రాజ్యాంగం షెడ్యూల్ని అపహాస్యం చేశారని సుప్రీంకోర్టు కూడా చెప్తోంది. దీన్ని ఎలా చూడాలి? ఫిరాయింపు ఫిర్యాదులపై వస్తున్నటువంటి స్పీకర్ చర్యలపైన క్లియర్ గా సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఇదంతా కూడా ఇట్స్ ఏ మోకరీ ఆఫ్ 10th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేటువంటి కామెంట్ చేసింది. సో దీన్ని అపహాస్యం చేసే విధంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారు, ఆ వ్యవస్థ వ్యవహరిస్తుందని సుప్రీంకోర్టు చాలా సీరియస్ కామెంట్ చేసింది. నిజానికి ఒక పార్టీ నుంచి మరో పార్టీకి ఫిరాయించేటువంటి ఆయారం గయారం సంస్కృతిని నిరోధించేందుకే రాజ్యాంగంలో ఉన్నటువంటి 10వ షెడ్యూల్ ను చేర్చారు. సో ఇష్టానుసారంగా ఒక పార్టీ టికెట్ పైన గెలిచి మరో పార్టీలోకి చేరడాన్ని నిరోధించేందుకే 10వ షెడ్యూల్ తీసుకొచ్చారు. కానీ ఆ 10వ షెడ్యూల్ వైలేట్ అవుతున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్పీకర్ వాటిని పెండింగ్ లో పెట్టడం పైన ఈరోజు సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇట్ ఈస్ ఎ మాక్రీ అని చెప్పి క్లియర్ గా సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. తొలిత నుంచి కూడా సుప్రీంకోర్టు స్పీకర్ ఆఫీస్ వ్యవహరిస్తున్నటువంటి తీర్పుపైన అసంతృప్తి వ్యక్తం చేస్తూనే వస్తుంది. గతంలో కూడా ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్న తరహాలో స్పీకర్ కార్యాలయం వ్యవహరిస్తుందని గతంలో కూడా ఆయన వ్యాఖ్యానించారు. రీజనబుల్ టైం అంటే శాసనసభ గడువు ముగిసే వరకు దాన్ని అలాగే డ్రాగ్ ఆన్ చేస్తారా, ఇలాంటి డిలే టాక్టిక్స్ చేయొద్దని కూడా సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్తూనే వస్తుంది. సో టైమ్ అండ్ అగైన్ సుప్రీంకోర్టు వాన్ చేస్తూ వస్తుంది. ఇది డెమోక్రసీకి అలాగే వాల్యూ సిస్టమ్ కూడా పూర్తిగా తూట్లు పొడిచినట్టు అవుతుంది అనేటువంటి విషయాన్ని క్లియర్ గా సుప్రీంకోర్టు టైమ్ అండ్ అగైన్ వాన్ చేస్తూ వస్తుంది. సో ఆ నేపథ్యంలో ఈరోజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. సో ఇలాంటి మోకరీని మేము అనుమతించేటువంటి ప్రసక్తి లేదు, రాజ్యాంగంలోని 10th షెడ్యూల్ ని అపహాస్యం చేసే విధంగా ఈ మొత్తం ప్రక్రియ నడుస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కాబట్టి క్లియర్ గా సుప్రీంకోర్టు నిర్ణయం కూడా అదే దిశలో ఉండేటువంటి అవకాశం ఉందనేది రాజ్యాంగ నిపుణులందరూ కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. నిజానికి ఇటు దానం నాగేందర్ కేసు అయితే ఓపెన్ కేసుగా మనకు కనబడుతుంది. క్లియర్ గా ఆయనకి అగెనిస్ట్ గా ఎవిడెన్సెస్ ఉన్నప్పటికీ స్పీకర్ ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సుప్రీంకోర్టు కొన్ని కీలకమైనటువంటి అబ్జర్వేషన్స్ చేసిన తర్వాత మాత్రమే దానం నాగేందర్ కానీ మిగిలినటువంటి ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. సో ఆ నోటీసులకు సంబంధించి తదుపరి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, దానికి సంబంధించి ఎలాంటి సమాచారం కూడా అందుబాటులేదు. సో ఈ అంశాలన్నీ కూడా బీఆర్ఎస్ తరఫున ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్ ఆర్యమా సుందరం వాదనలు చాలా వినిపిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏ రోజు ఏం జరిగింది లిస్ట్ ఆఫ్ డేట్స్ అని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొస్తున్నారు. ఈవెన్ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ కానీ అలాగే డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏ ఆర్డర్స్ కూడా ఫాలో కావట్లేదు. కేవలం సుప్రీంకోర్టు కొంత సీరియస్ కామెంట్ చేసిన నేపథ్యంలోనే స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చిందనేటువంటి విషయాన్ని ఈరోజు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దానం నాగేందర్ గాని, కడియం శ్రీహర్ గాని, తెల్లం బాలరాజు ఈ ముగ్గురికి సంబంధించినటువంటి ఒక పిటిషన్ ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి వాదనలు జరుగుతున్నాయి. అలాగే మిగిలినటువంటి విషయాలకు సంబంధించి మరో 2 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో గూడెం మహాపాల్ రెడ్డి అలాగే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అయితే తాము పార్టీ ఫిరాయించలేదు, బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాం అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఇప్పటికే అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టుకు తెలియజేసినటువంటి పరిస్థితి. సో ఇలా దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలన్నిటిని కూడా ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ అన్ని కూడా సుప్రీంకోర్టు ముందు బీఆర్ఎస్ పెడుతోంది. సో బీఆర్ఎస్ తరపునటువంటి ఆర్గ్యుమెంట్స్ ముగిసిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ తరపున వాదనలు ప్రారంభం కాబోతున్నాయి. సో గవర్నమెంట్ తరపున ఇప్పటికే ఇండికేషన్ ఇచ్చారు. ఈ కేసులో స్పీకర్ ను ఆదేశించేటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉందా లేదనేటువంటి ఒక మౌలిక ప్రశ్న స్పీకర్ తరపున లేవనెత్తినటువంటి పరిస్థితి. అలాగే వీటితో పాటు ప్రధానంగా ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేయాలనేటువంటి ఒక అభ్యర్థన కూడా ఈరోజు ముక్కులోకి స్పీకర్ తరపున చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ మొత్తం వ్యవహారం చూస్తే మరికొంత సుదీర్ఘకాలం పట్టే దిశగానే ఈ కేసు కనబడుతుంది. సో ఫైనల్ గా ఈరోజు సుప్రీంకోర్టు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంది. సో ఇప్పటి వరకైతే సుప్రీంకోర్టు మనోగతం మాత్రం క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పిటిషన్లపైన సుదీర్ఘకాలం పెండింగ్ లో పెట్టడాన్ని సుప్రీంకోర్టు ఏమాత్రం కూడా సహించబోమని స్పష్టంగా చెప్పింది. ఇది క్లియర్ గా ఇది ఒక మాకరీ కిందకొని వస్తుంది. ప్రజాస్వామ్య మూల సూత్రాలను అపహాస్యం చేసే విధంగా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో సో ఆ దిశలోనే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.